రంగారెడ్డి జిల్లాలో రైతులు పోరుబాట పట్టారు. కరెంటు కోతలకు నిరసనగా పోస్ట్ కార్డు ఉద్యమానికి పూనుకున్నారు. చింతలపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో ఇటీవల పెద్ద మొత్తంలో పంట పొలాలు ఎండిపోయాయి. కరెంటు కోతల కారణంగానే తమ పంటలు ఎండిపోయాయని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. మా తలంద్రి కృష్ణ అనే రైతు 2 ఎకరాలన్న రేసిర్రు. దీనికి పెట్టుబడిగా 50 నుంచి 60 వేలు పెట్టిర్రు. టోటల్ గా కరెంటు వల్లనే ఇబ్బంది అయి మొత్తం చేనంతా ఎండిపోయింది. అలాగే మోటార్లు కాలిపోవడం వల్ల కరెంటు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. గత 10 ఏళ్ల నుంచి మన కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 నెలల అంతా వరిసేన్లు పంట నష్టం వచ్చి రైతులు చాలా బాధపడుతున్నారు. నిజంగా చాలా దుఃఖమైన పరిస్థితి ఇవాళ కనబడుతుంది. గడిచిన 8-10 సంవత్సరాలలో మరి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు కూడా సమృద్ధిగా వర్షాలు మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మరి పంటలు పండినాయి. కానీ ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఆ కరెంట్ అనేది చక్కగా వస్తలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అనే విధంగా కరెంటు కూడా ఎక్కువ తక్కువలై అటు స్టార్టర్లు మోటార్లు కాలిపోవడం, మరి భూగర్భ జలాలు అనేటి కేసీఆర్ మరి ప్రభుత్వం పోయాంగానే అదేదో మాయమైనట్టే మాయమైపోవడం, దానికి తోడు వీళ్ళ పాలన చాతగాని పాలన వల్ల కరెంట్ అనేది చక్కగా ఇయ్యకపోవడం, ఇవన్నీ వెరసి రైతు ఇవాళ దుఃఖంలో మునిగిపోయి